బ్రేకింగ్ న్యూస్. మోంతా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ మచిలీపట్నం వద్ద అంతర్వేది పాలెం దగ్గర తీరాన్ని తాకింది. ఏపీఎస్డీఎంఏ చాలా స్పష్టంగా ప్రకటన చేసింది. అంతర్వేది దగ్గర తీవ్రమైనటువంటి తుపానుగా తీరాన్ని దాటిపోతుంది. తీర ప్రాంత జిల్లాల్లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే వేలాదిగా ప్రజలు పునరావాస కేంద్రాలు కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. తీరాన్ని తాకింది కాబట్టి ఇంకా ఈ 3-4 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది పూర్తిగా తీరాన్ని దాటడానికి. ఇప్పుడు అత్యంత భీకరమైనటువంటి వర్షపాతం ఆయా జిల్లాల్లో కురిసే అవకాశం కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం చాలా క్లియర్గా ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుని క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాత్రికి అంటే తీరాన్ని దాటుతున్నటువంటి క్రమంలో దాటిన తర్వాత కూడా ఈ ఎఫెక్ట్ అనేది 8 గంటల నుంచి 10 గంటల వరకు సమయం ఉండే అవకాశం ఉంది. ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అంటే ఈ రాత్రి మొత్తం కూడా అంటే తెల్లవారుజాము వరకు ఈ మోంతా తుపాను ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గోదావరి జిల్లాలు, తర్వాత ఈ కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. భీకరమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఈ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ప్రతి చోట కూడా 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరూ కూడా బయటకు రావద్దని అధికారులు ఇప్పటికే చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు లైవ్లో ఆ మోంతా తుపాను తీరాన్ని తాకినటువంటి దృశ్యం కూడా మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ ఐ పాయింట్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా తీరాన్ని తాకుతున్నటువంటి దృశ్యం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మచిలీపట్నం, కాకినాడ మధ్యలో అంతర్వేది పాలెం దగ్గర తీరాన్ని తాకింది. మొత్తం ఈరోజు అర్ధరాత్రి 12 గంటల సమయం వరకు తీరాన్ని పూర్తిగా దాటే ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా ఈ ఎఫెక్ట్ అనేది 8 గంటల పాటు ఉండే అవకాశం ఉంది. విపరీతంగా గాలులు వీచే అవకాశం ఉంది. గంటకి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కొన్ని కంట్రోల్ రూమ్స్లో ఏర్పాట్లు కూడా చేశారు. కంట్రోల్ రూమ్ వాళ్ళకి ఫోన్ ఏర్పాటు కూడా చేశారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే గనక లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా భీకరమైనటువంటి వర్షపాతం నమోదై జలమయమయ్యే పరిస్థితి ఉంటే గనక వెంటనే ఆ నంబర్లకు కాల్ చేయండి అని చెప్పి కలెక్టరేట్స్లో నెంబర్లు పెట్టారు. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కూడా నెంబర్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో విజయవాడను కూడా ఈ భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉందని అధికారులకు సమాచారం ఉంది. సో అందుకు తగ్గట్టుగా ఎక్కడో కూడా ఇబ్బంది పడకుండా గతంలో విజయవాడలో ఏ విధంగా వరద వచ్చేసి కాలనీలు జలమయమైపోయినటువంటి పరిస్థితి ఉందో మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముందస్తుగానే ప్రజలను అవసరం అనుకుంటే వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసిన పరిస్థితి. ఇప్పటి వరకు ఒక 70,000 మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, ఈ గోదావరి జిల్లాలో ప్రజలు ఏదైతే తీర ప్రాంతానికి 30 కిలోమీటర్ల రేడియస్లో ఆ గ్రామాలన్నింటినీ కూడా, అందులో కూడా కొన్ని కీలకమైనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, కొంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వెంటనే ప్రజల్ని ఖాళీ చేపిస్తూ ఉన్నారు. సురక్షితమైనటువంటి ప్రదేశాలకు తరలించారు. అక్కడ వాళ్లకు భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకు పాలు అవి ఇస్తూ ఉన్నారు. అలాగే పెద్దవాళ్లకు మెడిసిన్స్ కూడా దగ్గరుండే అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు వీళ్ళందరూ కూడా డెఫినెట్గా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పరిస్థితి ఏ విధంగా ఉందో అందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి, పరిశీలిస్తూ ఉండాలి, అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా విపత్కర పరిస్థితి ఏర్పడితే, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగితే హుటాహుటిన ఆగమేఘాల మీద చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వందల సంఖ్యలో రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. గాలులు మాత్రం విపరీతంగా వీచే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మోంతా చాలా బలమైనటువంటి తుఫానుగా, ఎఫెక్టివ్తో కూడినటువంటి తుఫానుగా చెప్తా ఉన్నారు. ఇంకొక సూచన కూడా చేస్తూ ఉన్నారు అధికారులు. ఎవరూ కూడా ఈ వర్షం పడేటప్పుడు రాత్రి సమయంలో అసలు ప్రయాణాలు మీరు చేయొద్దు. ఇంట్లోనే ఉండండి, సురక్షిత ప్రదేశాల్లోనే ఉండండి. గాలులు మనుషులు కొట్టుకుపోయే స్థాయిలో కూడా గాలులు వీచే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో ఆ గాలుల బలం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి బయటకు వెళ్ళి ఇబ్బందులు పాలు కావద్దు. అత్యవసరం అయితే తప్ప, ఇంపార్టెంట్ అయితే తప్ప, ఇప్పుడు నేను వెళ్ళకో తప్పదు అనుకుంటేనే, ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే వెళ్ళండి. కానీ
మిగతా సమయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాత్రి బయటికి రావద్దు, ఈ ఒక్క రాత్రి గడిస్తే మోంతా ఎఫెక్ట్ని మనం జయించవచ్చు అని చెప్పి అధికార యంత్రాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే వేలాదిగా ఆ తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు చేర్చారు. అధికారులు ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే భీకర వర్షపాతం ఒకవేళ నమోదై లోతట్టు ప్రాంతాల వైపు, కాలనీస్ వైపు, జనావాసాలు ఉండే ప్రదేశాల్లో వర్షం వస్తే అక్కడ వర్షపు నీటిని వెంటనే పారదోలటానికి, అక్కడి నుంచి తీసేయడానికి, ప్రజల్ని సురక్షితంగా ప్రదేశాల్లో ఉంచడం కోసం అధికారులు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. అలాగే చెట్ల కింద ఉండొద్దు, భారీ వృక్షాలు నేలకూలే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం, అటు విశాఖపట్నం కావచ్చు, తర్వాత గోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చెట్ల దగ్గర ఎవరూ నిలబడవద్దు, భారీ వృక్షాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో వాటికి దూరంగా ఉండండి. ఈ బలమైన గాలులకు పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలే అవకాశం ఉంది, అవి మీద పడితే కనుక ప్రాణాపాయం సంభవించవచ్చు. సో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే సమయంలో పిడుగుపాట్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఓపెన్ ప్లేసెస్లో ఎవరు ఉండదు. మరొక ముఖ్యమైన విషయం, కరెంటు పోల్స్ దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరెంటు పోల్స్ ఈ గాలులకి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం పోల్స్ కూడా విరిగిపడే అవకాశం ఉంది ఈ బలమైన గాలికి. కాబట్టి అలాంటి ప్లేసెస్లో కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. సో మానిటరింగ్ చేస్తున్నారు అధికార యంత్రాంగం. కలెక్టరేట్ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. సురక్షిత ఈ పునరావాస కేంద్రాల్లో కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రజలకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితుంది. మనకి వాతావరణ శాఖ నుంచి ఇప్పటికప్పుడు లేటెస్ట్గా అందినటువంటి ఇన్ఫర్మేషన్, తీరాన్ని తాకింది మచిలీపట్నము అలాగే కాకినాడ, ఈ రెండింటి మధ్య అంతర్వేదిపాలెం దగ్గర తీరాన్ని తాకింది. మరొక 4 గంటల పాటు తీరాన్ని పూర్తిగా దాటే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సమయంలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది, గాలులు కూడా వీస్తాయి. ఈ ఎఫెక్ట్ అనేది తెల్లవారుజాము వరకు ఉంటుంది. రేపు మధ్యాహ్నం తర్వాత కొంత సాధారణ పరిస్థితులు ఉంటాయి, కానీ రేపు ఉదయం 10 గంటలు 11 గంటల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. చాలా భీకరమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సముద్రాలు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎక్కడికక్కడ ఇటు మచిలీపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, తీర ప్రాంతంలో సముద్రపు తీరంలో అలలు ఏ రకంగా ఎగిసిపడుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, సముద్రం ముందుకు చొచ్చుకొని వస్తుంది. కాబట్టి మత్స్యకారులు ఇంకొక 3 రోజుల పాటు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దు, సముద్ర తీర ప్రాంతాల్లో అసలే వెళ్ళొద్దని కూడా స్పష్టంగా అధికారుల నుంచి హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. మచిలీపట్నంలో 8వ నెంబరు, అలాగే మరికొన్ని పోర్టుల్లో, కాకినాడ ఇటువంటి పోర్టుల్లో కూడా 9వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే ఆ సముద్రపు అలలు ఎంత ఉవ్వెత్తున పైకి ఎగసిపడుతున్నాయో కూడా మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు ఈ మోంతా తుఫాన్ని మనం తప్పించుకోవచ్చు. ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. మీ దగ్గర ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించండి. అధికారులు ఎక్కడికక్కడ స్థానికంగా క్షేత్రస్థాయిలో వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని రక్షించే బాధ్యత ప్రభుత్వం, అధికార యంత్రాంగం తీసుకుంటుందని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది.